ఈరోజు వాక్యము ఆ, ఇవన్నీ కేవలం క్రిస్టియన్స్కే, సరేనా? అన్ని రహస్యాలే. కాబట్టి బయటోడికి తెలిసే అవకాశం లేదు. బయటోడు అసలు ఊహించను కూడా ఊహించలేడు ఎట్లా ఉంటుంది ఆ సమాజం అని. ఓకే, బైబిల్ ప్రపంచం అసలు కంప్లీట్ భిన్నంగా ఉంటుంది. నేను మీకు అది ఓపెన్ చేసి చూపిస్తా. పోతే నేను చెప్పేటప్పుడే మిమ్మల్ని మీరు లోపల ఇక్కడ నేను తప్పు చేస్తుంది, ఇక్కడ నేను కరెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు మీరు థింక్ చేయాలి, సరేనా? మీకు మీరు ఆలోచించుకొని ఓహో ఇలా జరుగుతుందా, ఇలా చెయ్యాలి అనే కంక్లూజన్కి రండి. నేను ఫస్ట్ వీక్ ఒకసారి చెప్పాను, ఓకే, ఆయన టైమింగ్లో మనల్ని పిలుస్తాడు. ఎక్కువ కూర్చుకున్నవాడికి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చుకున్నవాడికి తక్కువ కాలేదు. అండ్ పోయిన వారం చెప్పాను, ఓకే. సో ప్రతి దానిలో దేవుడు మనతో పార్ట్నర్ ఉంటాడు కాబట్టి మనం ఓనర్షిప్ తీసుకుంటాం. టుడే ఓకే, అసలు ఈ మనీ సైకిల్స్ అర్థం చేసుకోవాలి. డబ్బులు రావటం పోవటం, రావటం పోవటం, రావటం పోవటం ఎట్లా ఉంటుందో, ఓకేనా? సో ఇవన్నీ నేను ఎందుకు చేస్తానంటే ఈ 30 రోజుల్లో ప్రభువు మనల్ని దర్శించాల. ఐ మీన్ టు సే, ఈ అప్పులు, ఈ బాధలు, ఈ కష్టాలు, వీటికి మీకు ఒక ఆన్సర్ దొరకాలి, మీకు విడుదల రావాలి. ఓకే, మీకు ఎంత ఇంపార్టెంట్ లెసనో నేను మీకు చూపిస్తాను. ఓకే రైట్, ఒక ముగ్గురు రండి, 3 people రైట్, వరుసగా ముగ్గురు నుంచోండి. ప్రస్తుతం ఒక్కడు కావాలి, నాకు ఒక పర్సన్ కావాలి. నువ్వు ధనవంతుడా? బ్లాక్ షర్ట్ వేసి నువ్వు దరిద్రుడా? లేదు, నువ్వు ఎంప్లాయీగా ఉండు దా అంటే నువ్వేంటి కాదు, దరిద్రుడు. మరి ఎంప్లాయీలు అందరూ ఫీల్ అయి ఉంటారు. నాకు ఎంప్లాయీలు అంటే విపరీతమైన ప్రేమ, అందుకే నిజం కాదు రాదని చెప్తున్నా. అర్థమైందా? నేను ఎంప్లాయీకే పుట్టాను, నేను ఉద్యోగం చేశాను, సరేనా? కొంచెం కళ్ళు తెరవండి. నేను వాళ్ళకి అగెయిన్స్ట్ కాదు, ఐఎమ్ హెల్పింగ్ దెమ్. ఓకే సరేనా? నువ్వు చేస్తున్న తప్పు బైబిల్లో నుంచి నేను చూపిస్తా. ఓకే, కళ్ళు తెరు. నిన్ను ఎంప్లాయీ చేసేసాంగా, నువ్వు పక్కకెళ్ళి, నీతో పని లేదు. నువ్వు శామ్ కొంచెం నీతో కూడా ఇక్కడే ఉండండి, టేక్ యువర్ సీట్, కుర్చీలు ఉంటాయి, కూర్చోండి. ఇప్పుడు రిచ్ కిడ్ ఇప్పుడు ఏమన్నాడంటే, మీకు ఇది మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం, అందుకని మీకు ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని 3 వ్యక్తుల్లోకి తీసుకొని వచ్చి చూపిస్తా. హలో, అర్థమైందా? సంవత్సరాల జ్ఞానం, వేల సంవత్సరాల కృషి మొత్తం మీరు సింపుల్గా వింటున్నారు. అర్థమవుతుందా? ఇవన్నీ తెలిస్తే పోయి రిజర్వ్ బ్యాంక్లోనో, IMFలోనో, ఫెడ్లోనో కూర్చుంటాం, తెలుసా? మీరు 3 వారాలుగా ప్రశాంతంగా వింటున్నారు. అవే లోకాన్ని నడిపేది, సరేనా? అందుకే జాగ్రత్తగానండి, రైట్? క్రితం అంటే దేవుడు ఎందుకో మరి రాబోయే తరం ఏమవుతుందో నాకు తెలియదు, అందుకని ఇవన్నీ తెలియజేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎవరు సంఘంలో చెప్పరు, మేబీ కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు, కొంతమందికి తెలిసినా కానీ దే ఆర్ అఫ్రైడ్. ఓకే, కానీ నేను ఎందుకు చెప్తానంటే మీ సంఖ్యల నుంచి బయటకు వస్తారు. ఓకే, ఒక్కసారి ఆలోచింపజేస్తారు. మీరు కాకపోయినా మీ తర్వాత తరమైనా ఇది కదా లోకం అని అనుకుంటుంది. మీ ఏజ్ అయిపోయినా, ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నా, నా తరం అయిపోయింది, నీ కొడుకుని మాత్రం అలాగ పాడు చేయబాకు. ఓకే రైట్. నవ్ ఇప్పుడు మీలో ఎవరి దగ్గర క్యాష్ ఉందా? రైట్. నవ్ ఇప్పుడు ఇతను ఏంటంటే, ఇప్పుడు బైబుల్ చెప్తున్నది లేవియాకాండము, నిర్గమకాండము, ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండం బయటికి తెద్దాం. ఇప్పుడు ఈ వ్యక్తి ఓనర్, ఓకే, ఇది తన పొలం. ఈ ఓనర్కి ఏమైంది, తన పొలంలో ఈ సంవత్సరం పంట వేసాడు, ఓకేనా? ఇయర్ 1, ఓకే, యూ షో యువర్ హ్యాండ్, యూ షో యువర్ ఫింగర్. 1 ఇయర్ 1 కొంచెం గ్లెన్ చేసుకున్నాడు, పోయి ఏరుకో పరిగా ఏరుకుంటే వచ్చింది, ఓకేనా? 2వ సంవత్సరం కూడా ఏరుకో, 100 రూపాయలు బయటికి దిగి అది. సో 2, మళ్ళీ 3వ సంవత్సరం కామన్, 4, 5 పట్టుకో, మళ్ళీ వచ్చింది. ఓకే, 6వ సంవత్సరం కూడా కోత కోసుకో, డన్. సో 3 నోట్లు పైకెత్తు, అర్థమైంది? సో 6 సంవత్సరాలు ఏం చేశాడు? కోసుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, 6 సంవత్సరాలు, బికాజ్ ఇతను యజమానుడు,
ఓనర్ 6 సంవత్సరాలు కోసుకున్నాడు. ఇప్పుడు 7వ సంవత్సరమున మీకు మహా విశ్రాంతి సంవత్సరం అన్నాడు. సునాద సంవత్సరంతో దీన్ని మర్జ్ చేయబాకండి. సునాద సంవత్సరం 50 ఏళ్ళకు ఒకసారి వచ్చేది. ఓకే, విశ్రాంతి సంవత్సరం ఏంటంటే, సెబాటికల్ ఇయర్ ఏంటంటే 7 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 6 తర్వాత 7, తర్వాత ఇంకొక 6 తర్వాత ఒక 7. ఓకే, సో ఇతను రైట్. ఇప్పుడు వాటన్నిటికీ టైం వద్దు, ముఖ్యమైన దానికి వెళ్ళండి. ఇప్పుడు 6 సంవత్సరాలు నువ్వు కష్టపడ్డావు, నీ దగ్గర ఎంత సంపాదన ఉంది? కౌంటెడ్. 3 నోట్లు అనుకుందాం, 300 అనుకుందాం. అక్కడ నీకు 200 కనపడినా 3 నోట్లు 300, 300. ఓకే, 3 నోట్స్, రైట్. 3 నోట్లు 300. నీ 6 సంవత్సరాల్లో సంవత్సరానికి నువ్వు 50 రూపీస్ ఎర్న్ చేసావు. గుడ్. ఇప్పుడు 7వ సంవత్సరం నువ్వేం చేస్తావు తెలుసా? నవ్వు ఇతని పేరు ఓనర్. ఓకే ఓకే, ల్యాండ్ ఓనర్. ఓకే, 7వ సంవత్సరంలో నువ్వేం చేస్తావు చెప్పు? రెస్ట్ తీసుకో. నువ్వు వెళ్ళి పొలంలో పని చేయొచ్చా? నో. పొలంలో పని చేయకూడదు. విత్తొచ్చా? నో నో, ఏది చేయకూడదు. అది ఓకే. మరి నువ్వు ఎట్లా బ్రతుకుతావు? ఓకే, సో నువ్వేం చేసావు? కూర్చుకున్నావు. కాబట్టి నువ్వు ఎలా బ్రతుకుతావు? ప్రీవియస్ 6 years అంటే క్రితం దాన్ని, అప్పుడు దీనికి నువ్వేమైనా పేరు పెడతావా? బ్లెస్సింగ్, వర్క్, కష్టం. చూసా, మీరేమైనా పేరు పెట్టగలరా? గుడ్. సేవింగ్. ఓకే, సేవింగ్స్. ఓకే, సో 6 సంవత్సరాలు నువ్వేం చేసావు? సేవ్ చేసావు. యూర్ గ్లెనింగ్ అట్ ద సేమ్ టైమ్ యూర్ సేవింగ్. ఆ రోజు నీకు ఎక్స్పెన్సెస్ లేవు, ఉన్నాయి, కానీ అవి పోగా మిగిలిన 3 ముక్కలు. కాబట్టి నువ్వు సేవ్ చేసావు కదా. ఈ సేవింగ్సేగా నీకు 7వ సంవత్సరం సునాద సంవత్సరం, సునాద సంవత్సరం నేను వాడినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సునాద సంవత్సరం కూడా నేను 7వ సంవత్సరం అనే మాట్లాడుతున్నానని, నా ఫ్లోలో పదం వేరు వాడతానేమో. మహావిశ్రాంతి సంవత్సరం ప్రతిసారి అనలేను కదా. ఓకే, సో విశ్రాంతి సంవత్సరం 7వ సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం నువ్వేంటి? కమ్ ఆన్, గివ్ మీ ఎ చైర్. యూ గో టు రెస్ట్. అది రెస్ట్. ఓకే, నువ్వు ఈ 7వ సంవత్సరం నువ్వేం చేస్తావో తెలుసా మహేష్? అంటే ప్రధాన యాజకుడు వాచ్లు గీచులు పెట్టుకోడు, చూడర్లే. సో నువ్వేం చేస్తుంటావు? ప్రధాన యాజకుడు చేతిలో చేయి. నువ్వెవరి చేతిలో చేసి ఉంటావు? దేవుడు. ఈ సంవత్సరం అంతా ఏంటి? మన ముగ్గురి ఫెలోషిప్. ఓకే, యుల్ ఎంజాయ్. ఓకే, 7వ సంవత్సరం నువ్వు దేవుడితో మంచి బంధంలో ఉంటావు. తర్వాత సంవత్సరాలు ఏం చేయాలో ఆలోచించుకుంటావు. ఓకే, అవునా? నీకు ఎంత రెస్ట్ ఇచ్చాడు? 1 year. ఏమన్నా ఎర్న్ చేసుకోవచ్చా? నో. ఓకే, రైట్. కూర్చో, నీకు ఇంకా పని ఉంది. యాజకుడా కొంచెం దూరంగా ఉండు. మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా ఆ సంవత్సరం ఏం చేయాలి? యా. ఇప్పుడు ఇతని వే ఆఫ్ లైఫ్ చూడండి. మొదటి నెల నీ ధాన్యం నువ్వు కొంచెం తినేసావు. ఓకే, ఇప్పుడు 5 నెలలు అయింది. 8 నెలలు అయింది. 10 నెలలు అయింది. ఓకే, నీ దగ్గర మొత్తం పోయి ఎంత మిగిలింది 12 నెలల అంతంలో? ఓకే, ఎంత మిగిలింది? మరి నువ్వు నాకు 6 నెలలు ఇచ్చింది ఏంటి? దీవెనా, లేకపోతే నా దగ్గర నా సేవింగ్స్ మొత్తం నువ్వు కాజేస్తున్నావా? అది తర్వాత వస్తా. ఓకే, ఇప్పుడు మీకు ఎంత మిగిలింది? ల్యాండ్ ఓనర్కి ఎంత మిగిలింది? నో, వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, నువ్వు సంవత్సరం 7వ సంవత్సరం అయిపోయింది, నీ రెస్ట్లోంచి బయటికి లే. ఓకే, దీన్ని 8వ సంవత్సరం ఏం చేస్తావు? విత్ అది ఇతనేంటి తన పంట అంతా కోసుకున్నాడు అనమాట. ధాన్యమే కదా అప్పుడు. సో విత్ చోట నౌ యూ సిట్ వన్స్. ఒకసారి కూర్చో రాకేష్. ఇప్పుడు 7వ సంవత్సరం నువ్వేం చేసావు తెలుసా? నీ పొలాన్ని దేవుడి మాటను బట్టి, దేవుడితో ఫ్రెండ్షిప్ని బట్టి
నువ్వు పేదోళ్ళకు వదిలేసావు. అర్థమవుతుందా? అందుకని దేవుడు నిన్ను 7వ సంవత్సరం చూశాడు. చూసి ఇప్పుడు పోయి విత్తుకో. ఓకే, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 9-10 వచనాలు నీవు నెరవేరిపోయినాయి. ఓకే, విత్తుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే విపరీతమైన పంట ఇస్తాడు. ఈ మాత్రం కాదు, ఇంకెందెందో కూడా ఇస్తాడు. అర్థమవుతుంది? మళ్ళీ ఇప్పుడు ఈ 6 సంవత్సరాలు నువ్వేం చేయాలి? మళ్ళీ గ్లెంజే తెచ్చుకో అండ్ గో అండ్ సిట్. అర్థమవుతుందా? సో తనకి లైఫ్లో ఎలా ఎదుగుతున్నాడు? అర్థమవుతుందా? దేవుని నిబంధనని ఎగ్జాక్ట్గా ఫాలో అయితే 6 సంవత్సరాలు ఒక 100 మిగిలింది. నెక్స్ట్ 6 200 మిగిలింది. ఆ నెక్స్ట్ 6 400 అయినాయి. ఆ నెక్స్ట్ దేవుడు అతను ఆ టైంలో చూసి చేస్తున్న పనిని బట్టి, తనతో దేవుడితో ఉంటున్న దాన్ని బట్టి, నిబంధనలో ఉంటున్న దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? హీజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఐడియల్ కేసెస్ అంటే మనము ఆ తప్పు అయితే ఏంటి, రైట్ అయితే ఏంటి అని అనుకోకుండా సాధారణంగా పర్ఫెక్ట్గా వెళ్తే సిస్టమ్ ఇలా నడిచిద్ది. సరేనా? ఇప్పుడు ఏం జరిగింది? నా ఓనర్ ఒక మిస్టేక్ చేయాలి. ఓకేనా? తీయండి లేవియాకాండం 25 చూడండి, verse 10 verse 9. 7వ నెల 10వ దినం శృంగనాదము చేయవలను, ప్రాయశ్చిత్తార్థ శృంగనాదము చేయవలను. అప్పుడంటే ఒక బోర్లు ఉత్తారు అంతా చేస్తారు. మీరు ఆ సంవత్సరమున అనగా 7వ సంవత్సరము పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడును తన స్వాస్థ్యము తిరిగి పొందవలను, ప్రతివాడు తన కుటుంబం తిరిగి రావాలను. ఓకే, ఆ సునాద సంవత్సరంలో ఏం చేయకూడదు? అందులో మీరు విత్తకూడదు, కారు పంట కోయకూడదు, శుద్ధిపరచని నీ వృక్షఫలముల పండ్లను ఏరుకొనకూడదు. అది సునాద కాలము, అది మీకు పరిశుద్ధమగును. పొలములో దానంతటిని అదే పండిన పంటను మీరు తినేదారు. సరే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ వ్యక్తి కండిషన్ నెంబర్ 1 సేవ్ చేశాడా లేదా? కండిషన్ నెంబర్ 2, కమాన్ లేచి నుంచో, నీ చేయి రట్టుబడి. ఇప్పుడు ఈ ఓనర్ కేస్ 1 ఏంటి? సేవ్ చేశాడు. ఇప్పుడు కేస్ 2, మొదటి సంవత్సరం మళ్ళీ ఇంతకు ముందు ఒక మంచోడిని చూసాంగా, దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు దాచిపెట్టని వాడిని చూద్దాం, ఓనర్ని. నువ్వు దాచిపెట్టలా, యారోగా కూర్చుకో. మళ్ళీ 6 సంవత్సరాలు కూర్చాడు. ఓకేనా? 6 సంవత్సరాలు కూడుస్తా ఈ గాల్లోకి ఇసిరాయి పట్టుకోలేరా, చల్లేశాడు డబ్బులు మొత్తం. ఓకే, ఇప్పుడు 7వ సంవత్సరం వచ్చింది. ఓకే, కూర్చి అక్కడ పెట్టు. 7th year కేమ్. ఓకే, ఏంటి కూర్చుంటున్నావు? ఏం చేస్తావు ఇప్పుడు? కూర్చోటానికా లేదు, పని చేయటానికా లేదు. ఇప్పుడు ఎన్నా పండుతుంది? ఏం చేద్దాం? వావ్, ఏ భలే చెప్పావు నువ్వు. అప్పు. నీకెలా తెలిసిపోయింది మన వాళ్ళ రహస్యం అంతా? ఏమైంది? వై, ఎందుకు అప్పు? లేకపోతే నువ్వు చేసే పని అదే. నువ్వు అప్పు యొక్క సోర్స్ చెప్పు. సేవ్ చేయలే. వెయిట్. ఓకే, సో ఇప్పుడు నువ్వు చేయలా. నీ బెస్ట్ కేసు తీసా, నీ వర్స్ట్ కేసు తీస్తున్నా, ఓనర్ యొక్క వర్స్ట్ కేసు. ఇప్పుడు రూపాయి కూడా నీ దగ్గర లేదు. పోయి యాజకుడితో ఫ్రెండ్లీగా ఉండు, ఏమైనా వచ్చిద్దా? బూడిద్దప్ప పిచ్చుక అంటాడు. ఏమైనా వచ్చిద్దా? ఏరా. మరి 7వ సంవత్సరం నువ్వేం చేస్తావు? కమాన్. ఇప్పుడు 2 కేసెస్. 7వ సంవత్సరం ఏం చేస్తావంటే, నీ పొలాన్ని మొత్తం తీసుకో. నీ పొలం మొత్తం, పొలం కాగితాలేవి, పొలము కాగితాలేవి, ఎదుగో పొలం కాగితాలు. ఓకే, ఈ పొలం కాగితాల్ని తొందరగా
ఈ పొలం కాగితాల్ని ఇతను గుర్తుపెట్టుకుని ఆల్వేస్ ఇతను శ్రీరామ్ చిట్స్. మీకు అర్థమైందిగా, ఇయ్యకపోతే సావగొడతాడు. ఈ పొలాన్ని ఇప్పుడు ఏం చేశాడు ఇతను? ఓనర్ కాదా, తనఖా పెట్టాడు. కమన్, మనోడి దగ్గర ఉన్న మంచి లక్షణం ఏంటి? చల్లు చికో. 7వ సంవత్సరం ఏమైంది? అది మొత్తం తింటాడుగా. అది వాళ్ళ పెళ్ళం బిడ్డలతో పిక్నిక్ కూడా వెళ్ళాడు. బాగుందా బాగుందా అన్నాడు. బాగుంటుంది, ఊటీ బాగుంటుంది, కొడైకెనాల్ బాగుంటుంది. ఇప్పుడు రా, 8వ సంవత్సరం అయింది. కుర్చీ నీ కోసం వెయిటింగ్, యాజకుడు వెయిటింగ్. పోయి దీవించమన్నాడు, పో దీవించమన్నాడు. ఏముందిరా అంటాడు. మరి నా దగ్గరకు వస్తే ఏముంది? తప్పు చేసింది ఎవరు? నేను. నువ్వు తప్పు చేసి మళ్ళీ దీవెన కావాలా వద్దా? దీవించు, మంచి మనసుతో దీవించు ఈ బిడ్డని. అంతకుమించి మనం దీవి నీలేం. కానీ తల మీద చేయి, ప్రభువా ఈయన గ్రేస్ చేయి ప్రభువా అనాలి. అర్థమవుతుందా? దేంతో దీవిస్తాడు మరి? ఇప్పుడు మేము లేదు నూనె మెరకిల్ అను. మెరకిల్ చేస్తా, ముందు గుణం బాగు చేయి. హలో, అర్థమవుతుందా? నీకు ఇన్హెరెంట్గా లోపల నువ్వు ఒక తప్పులో ఉన్నావు. ఏంటి ఆ తప్పు చెప్పండి? ఇట్ ఈస్ నాట్ సేవింగ్, ఇట్ ఈస్ థ్రిఫ్ట్. ఓకే, సేవింగ్ అంటే ఏంటంటే డబ్బును కూర్చటం. థ్రిఫ్ట్ అంటే ఏంటంటే ఖర్చులు తగ్గించుకుంటా డబ్బును ఆదాయం చేయటం అండ్ సేవ్ చేయటం. ఓకే, దాట్ ఈస్ గుడ్ థింగ్, రైట్? సో నీకు అది నీ ఆస్తి ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? 8వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు విత్తు. మరి ల్యాండ్ నీదా కాదా? ల్యాండ్ ఇప్పుడు ఎవరిదైంది? మరి ఏం చేద్దాం? ఏం చేస్తాం చెప్పండి? నీకుంది 2 ఆప్షన్స్. నా దగ్గరకు వచ్చి ఉద్యోగం చేయి, నేను నీకు జీతం ఇస్తా. ఇంత ఈను రూపాయి పావులా అలా ఇస్తా, చేసి అప్పు తీర్చుకొని మళ్ళీ నీ స్థలం తెచ్చుకో. కరెక్ట్గా మళ్ళీ 6వ సంవత్సరం వచ్చింది, సునాద సంవత్సరం. మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ నీ ల్యాండ్ పెట్టు, మళ్ళీ నా దగ్గర పని చేయి. మీకు అర్థమవుతుందా? సో ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ జాబ్, జీతగాడు. అర్థమవుతుందా? నువ్వు దివాళా తీసిన తర్వాత ఫస్ట్ నీకు కనబడే ఆపర్చునిటీ ఏంటి? జీతం. ఓకే, జాబ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నీకు జాబ్ కూడా కాదు, నువ్వు చాలా ఎక్కువకు పెట్టావు, మొత్తం తినేసావు. ఇప్పుడు నీ జాబ్ కూడా నిన్ను తీర్చలేకపోతుంది. నా ఇప్పుడు ఇతను అన్నాడు, నీ వడ్డీ ఎక్కువైపోయింది కాబట్టి ఈ పొలము ఏమవుతుంది? అప్పట్లో పొలాలు తీసుకోవటం లేదు, ఎందుకంటే దేవుడిది. కాబట్టి నువ్వేం చేస్తావంటే దాసుడుగా ఉండు. అర్థమవుతుందా? సో యజమానుడి నుండి ఎక్కడికి వెళ్ళాడు? దాసుడిగా వెళ్ళాడు. అర్థమవుతుందా? సర్వెంట్ అయ్యాడు. ఎన్ని ఏళ్ళు సర్వ్ చేస్తాడు? దాన్ని తీర్చగలిగినంతసేపు సర్వ్ చేస్తాడు. తీర్చలేకపోతే 7 ఏళ్ళు, 6 సంవత్సరాలు సర్వ్ చేసి బయటకు వస్తాడు. మీకు అర్థమవుతుందా? ఒక ఓనర్గా ఉన్నాడు, సర్వెంట్గా ఎందుకు వెళ్తున్నాడు? సేవ్ చేయనందువలన. అర్థమైంది? ఓకే, దిస్ ఈజ్ ఓనర్స్ పర్స్పెక్టివ్. మీకు క్లియర్గా ఉందిగా? నా మెయిన్ థింగ్స్. సరే ఓనర్ కమ్ హియర్. నీ దగ్గర ఇది చూడండి, పట్టుకో. ఇది మీరు చాలా పెద్ద స్థాయిలో అర్థం చేసుకోవాలి. ఇది మీకు ఎవడిచ్చినా చెప్పడు. ఓకే, మీరు ఎక్కడైనా తెలుసుకోవాలి, రైట్? 6 ఏళ్ళు కష్టపడ్డాడు. మీకు పద్ధతి అర్థమైందిగా ఎందుకని అతను డెట్లోకి వెళ్తున్నాడని. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ బాగు, వాళ్ళ చెడు, తర్వాత వాళ్ళు ఒక్కొక్క దాన్ని ఎలా చూస్తున్నారు, లైఫ్లో వెళ్తున్నారు. మీకు ఒక్కొక్కళ్ళని పిలిచి మీకు ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ నీకు చూపిస్తాను, సరే? ఒక ఓనర్ ఎలా ఉంటాడు, ఒక ఎంప్లాయీ ఎలా ఉంటాడు, ఒక దాసుడు ఎట్లా ఉంటాడు అర్థం చేసుకోండి. నా ఇతని దగ్గర ఆస్తి ఉంది.
అవునా? 6 ఏళ్ళు కూర్చుకున్నది ఉంది. ఇతను ఏమనుకుంటున్నాడంటే, ఓకే, 6 ఏళ్ళు కూడిన డబ్బు, 6 ఏళ్ళు కూడిన గ్రెయిన్స్ కానీ, నీ ఎవలు కానీ, నీ గోధుమలు కానీ, నీ బియ్యం కానీ, నీ గొడ్లు, నీ మేకలు, వాటెవర్. ఇప్పుడు ఇతను ఏం చేశాడు? రెడీయా? మంచివాడు, మంచి యజమాని. అప్పుడు ఏం చేశాడంటే, అందరు కొంచెం కళ్ళు తెరవాలి. ఈ 3 మీరేం చేస్తారు? ఈ 6 నెలలు తినొచ్చు అనుకుంటారుగా, అవునా? అప్పుడు ఇతను అనుకున్నాడు, 7వ సంవత్సరం వస్తుందంటే నేను మొదటి సంవత్సరం నుంచి ఎంతో జాగ్రత్తగా కూర్చాలి. మీకు అర్థమవుతుందా? దేవుడు నీకు ఇచ్చేటప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు అప్కరువులో ఉన్నావు. అందుకే కొంతమందికి డబ్బులు వచ్చేటప్పుడు వరదలాగా వస్తాయి, అసలు చెయ్యి కాలాడదు కొన్నాళ్ళు. ఎందుకంటే దేవుడు మీతో సైకిల్స్లో మూవ్ అవుతాడు. మీకు దీవెన స్టాప్ చేయటం, దీవెన రీసెట్. ఓకే, మొత్తం ఇస్తాడు, మళ్ళీ రీసెట్ చేస్తాడు, మళ్ళీ లేపుతాడు, మళ్ళీ రీసెట్ చేస్తాడు. ప్రతి దగ్గర నీతో దేవుడు డీల్ చేయాల్సింది ఉంటుంది. మీకు అర్థమవుతుందా? నా దగ్గర ఏమి లేదని మీరు కంగారు పడొద్దు, మీరు రీసెట్లో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని బ్రెయిన్ రీవైరింగ్ చేస్తున్నాడు. నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకో, నేర్చుకో, మారాల్సింది మారని మీకు చెప్తున్నాడు. మీకు అర్థమవుతుంది కదా? సో లాస్ట్ వరకు ప్రయత్నించండి. సో ఈ ఓనర్ ఏం చేశాడంటే, నువ్వు చాలా స్మార్ట్, ఇది నువ్వు సేవింగ్స్ అనుకోలా. హలో, మీ అందరికీ తెలిసింది సేవింగ్స్, ఎస్ ఆర్ నో? రూపాయి దాచిపెట్టి కానీ ఇతను అది సేవింగ్స్ అనుకోకుండా ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్, నా భవిష్యత్తులో నాకు ఇవ్వబోయే ధనము అదే. నేను అనింది ఏమన్నా అర్థమైందా? సో హియర్ కమ్స్ ఎ బిగ్ ఈక్వేషన్. అదేంటంటే ప్రజెంట్ వాల్యూ వర్సెస్ ఫ్యూచర్ వాల్యూ. ఓకే, ఈ ధనము, ఈ డబ్బు ఇప్పుడు గొప్పదా, భవిష్యత్తులో గొప్పదా? ఇప్పుడు గొప్పదా, భవిష్యత్తులో గొప్పదా? మీ అందరూ భవిష్యత్తు అన్నారు, అదే మీరు చేస్తున్న తప్పు. ఈ ధనము ఇప్పుడు చాలా 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 గొప్పదే. దేవుడు మీ చేతుల్లో ఇప్పుడు పెడుతున్న డబ్బు మీకు రాబోయే డబ్బుకి సమానంగా. అది ఫస్ట్ అది తెలుసుకోండి. హలో, మనం నాకు ఇప్పుడు 10 20 అంటే మీకు 10 20 ఇచ్చి మీకు అనంతం 1 crore ఇస్తాడు అనుకుంటున్నారు. నో, ఈ 10 ఈ 20ని నువ్వు ఎలా వాడతావు, దట్ మేక్స్ యూ రిచ్. మీకు అర్థమవుతుంది? సో ఈ ప్రజెంట్ ఈ మంచోడైనప్పుడు ఏం చేశాడంటే, అమ్మో నా దీవెన మొత్తం ఇక్కడే ఉంది. సో ఇంకొక ఓనర్ వచ్చాడు, నేనున్నాను అనుకుందాం, నేను అమ్ముకుంటున్నా. ఓకే, ఇతను వరి అవ్వాల గట్టిగా టైట్ బిగబట్టాడు, ఏదో బతుకుతున్నాడు. ఓకే, ఫ్రూగల్గా బ్రతుకుతున్నాడు, రైట్? ఎందుకనంటే దీని వర్త్ తమాషా కాదు. హలో, యోసేపు 7 సంవత్సరాలు సమృద్ధిగా బండినప్పుడు 20% సేవ్ చేసుకుంటా వచ్చాడు. ప్రజలందరూ అనుకున్నారు, ఫుల్లా ఉన్నారా అని చెప్పి ఒకడు కూడా ఒక బ్యాగ్ కూడా కూర్చలా. కానీ యోసేపు దీని ప్రజెంట్ వాల్యూ వెలగట్టడం మనకి చేత కావాలి. నీ దగ్గర ప్రస్తుతం ఉన్న డబ్బు, ఆస్తి, శక్తి, సామర్థ్యం, వయస్సు నీకు తెలుసా దాని విలువ? సంపద రాబోయేది కాదు, ఇప్పుడు నీ చేతిలో ఉన్నది. ఫస్ట్ అది తెలుసుకోండి. సో హీఈస్ ఎ గుడ్ ఫెలో. కాబట్టి ఫ్యూచర్ వాల్యూ కన్నా ప్రజెంట్ వాల్యూ చాలా ఎక్కువరా బాబు అనుకున్నాడు. అనుకొని రెడీ, సో ప్రజెంట్ ఇది అమ్మో ఇది చాలా విలువైంది అనుకున్నాడు. అనుకొని ఇప్పుడు 1 సంవత్సరం అయింది, 1 అడిగే, 2 సంవత్సరాలు అయింది, 2 అడుగులే, 3 అడుగులే, 4 5 6, ఇప్పుడు 7వ సంవత్సరంకి వచ్చాం మన ఇద్దరం. ఓకే, 7th ఇయర్కి రాగానే యూ స్టిల్ హ్యావ్ 3 పేపర్స్. ఓకే, మీకు అర్థమవుతుందా? ఆ విలువనట్ట పట్టుకోగానే రెడీ 7వ సంవత్సరంకి వచ్చాడు కదా, దేవుడు అన్నాడు,
అందరు రెస్ట్లోకి రండి అన్నాడు. అర్థమవుతుందా? ఈయన పేరు దాసుడు, ఇతని కింద దాసుడు. ఈయన పేరు ఎంప్లాయీ, ఉద్యోగి. ఓకే, నువ్వు ఇటు వచ్చాయి, నీతో తర్వాత పని ఉంది. ఉద్యోగి. ఇప్పుడు ఈ ఉద్యోగి ఈ 6 సంవత్సరాలు ఏం చేసి ఉంటాడో? ఆస్తి ఉందా తనకి? లేదు. జీతమేగా. 6 ఏళ్లలో నీ జీతాన్ని ఆ సునాద సంవత్సరాలు ఏం చేసి ఉంటావు? ఖర్చు పెట్టండి. తినేసి ఉంటావు. ఖర్చు పెట్టాను బాకు. అర్థమైందా? ఇప్పుడు జీతగాడు ఉన్నాడు. హలో, నువ్వేమో దీనిలో చాలా విలువ ఉందని చూసావు. 7వ సంవత్సరం వచ్చింది. కమాన్, 7వ సంవత్సరంకి ఇద్దరు రండి, 7వ సంవత్సరంకి రా. రెడీ? అతని దగ్గర ధాన్యం కొను, కేజీ 100 రూపాయలు. లేవు. ఇప్పుడు ఆయన 5,000 అన్నాడు. లేవు. నేను మీకు కన్నపడకుండా ఇప్పుడు ఒకటి చేశా. ఏం చేశాను? 7వ సంవత్సరం ఏమైంది? 100 రూపాయలకు వచ్చే రైస్ బ్యాగ్ 1000 రూపాయలు అయింది. వై? దేవుడు పని చేయొద్దన్నాడు. దేవుడు ఎవ్వడికి ఏమి ఇవ్వడం. దేవుడు మీకు ఇవ్వని రోజు వస్తుంది. దేర్ అసెట్స్ విల్ బికమ్ కాస్ట్లీ. మీకు అర్థమవుతుందా? అర్థమైందా? సో ఇప్పుడు వచ్చి మనోడు ఎంప్లాయీ కదా, ఓ కారు కొన్నాడు ఈఎంఐతో. కారు నమ్మినా ఈయన అంటున్నాడు, ఇంటి రేటు చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? అప్పు. ఎవడిస్తాడు నీకు అప్పు? దాసుడికి చేరిపో. జాబ్ హోల్డర్ ఏమయ్యాడు? మీరందరు ఇలా లోక వ్యవస్థలకి బానిసలు అవుతున్నారు. లోకం మిమ్మల్ని ఈ విధంగా బానిసలను చేసుకుంటుంది. బికాజ్ మీ జాబ్ మైండ్ సెట్ వల్ల. ఇటు పక్కకు రా. ఇతను ఎందుకు బానిస అవ్వాడు ఇప్పుడు మీకు నాకు చెప్పగలగాలి. సునాద సంవత్సరం వలన అయ్యాడా? వేరే కారణాలు ఉన్నాయా? అతను కూర్చుకోలేదా? కూర్చుకున్నాడు, కానీ సరిపోలేదు. అవునా? మరి ఎందుకని అతను దాసుడు అవ్వాల్సి వచ్చింది? కమాన్. అతను కూర్చుకున్న తనకి ఎందుకు మిగల్లేదు? రెడీ? కమాన్ చెప్పండి. వీఆర్ గోయింగ్ ఇన్ టు సెకండ్ గ్రేటెస్ట్ ప్రిన్సిపల్. ఫస్ట్ది ఏంటంటే ఈ ప్రజెంట్దా చాలా చాలా గొప్పది మీకు రాబోయేదానికన్నా. హలో, ఉన్నారా? రెండోది ఏంటంటే ఇతను కొనలేకపోతున్నాడు. ఎందుకు తెలుసా? సునాద సంవత్సరంలో, విశ్రాంతి సంవత్సరంలో ఇతేం చేస్తున్నాడు? హైక్ చేస్తున్నాడు, పెంచుతున్నాడు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆ రోజు మార్కెట్లో గొర్రెపిల్ల 100 రూపాయలు కాస్త 1000 రూపాయలు. ఇంకొక 4 నెలలు వెళ్తే 10,000. హలో, ఉన్నారా? ఏం జరుగుతుంది? ఈ మాయనేమంటారు చెప్పండి? కమాన్. ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణమా? ద్రవ్యోల్బణం నిన్ను దాసుని చేసింది. అయిపోయావు. మీకు అర్థమైంది? సో టమాటా రేటు పెరిగింది, కూరగాయ రేటు పెరిగింది, వంకాయ పెరిగింది, టెంకాయ పెరిగింది, ఆ ఇల్లు పెరిగింది. ఆ ఇల్లు అయ్యేది 100 రూపాయలు, నీకు అమ్మింది 10 లక్షలకి. కమ్ ఆన్, యూ బికేమ్ ఎ స్లేవ్. ఫర్ వాట్? ఎలాగ నువ్వు బానిసత్తులుగా? నేను మార్గదర్శిలో చేరాను, ఒక ఇల్లు కొనుక్కున్నాను అన్న. మార్గదర్శి తర్వాత నీ ఇల్లు తీసుకుంటుందని నీకు తెలుసా? అది మీకు అర్థమవుతుందా? సో ఏది తనని సంపన్నుని చేసింది, ఏది తనని పేదవాడిని చేసింది? దేవుడు తీసుకొచ్చే స్కార్సిటీ. అర్థమవుతుందా? దేవుడు సైకిల్స్లో నడుస్తాడు. ఆ రోజున నీ చేతిలో ఎవ్వడికైనా ఉండని రోజు తీసుకొని వస్తాడు. ఆ భూమి మొత్తం కొన్నారు. కరోనా 3 సంవత్సరాలు ఏం చేస్తుంటారో పాప మా బిడ్డలంతా. ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే, వై? వాట్స్ కిల్లింగ్ యూ? ఈ లోకంలో ప్రమాదకరమైన ఆయుధం ఒకటి ఉంది. దేవుడు ఎప్పుడైతే స్కేర్స్ బటన్ నొక్కుతాడో, ఓకే, అవుట్, అన్నిటి రేట్లు పెరుగుతాయి. ఇట్ విల్ ఈట్ యువర్ మనీ. మీ కష్టార్జితం అంతా తినేస్తుంది. ఓకే, అర్థమవుతుందా? హలో. అయితే ఇది 2 అంచులు వాడిగల ఖడ్గం. మంచి ఉంది,
నువ్వు రైట్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్లో ఉండాలి, ఓనర్ అయి ఉండాలి. కానీ నువ్వు రాంగ్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్లో ఉన్నావు. హలో, ఉద్యోగం చేస్తే ఇది భారీ బొక్క, ట్యాక్స్ కట్టాల్సిందే, ఇన్ఫ్లేషన్ ఆపలేవు. ఓకే, ఇప్పుడు నువ్వు టమాటా బిజినెస్, నువ్వు 10,000కి వెళ్తే ఏంది, 100 రూపాయలకి వస్తే ఏంది, నువ్వు ఓనర్ కదా. హలో, ఓనర్కి లాభమా నష్టమా? మీరు ఇప్పుడు చక్కగా పెట్రోల్ డీజిల్ని ఎంత పెట్టి కొట్టిస్తున్నారు? పాపం ఆయిల్ కంపెనీలను దివాలా తీసి అనుకుంటున్నారా? వాళ్ళ లాసెస్ మొత్తం మీ మీదకి వచ్చినాయని మీరు అనుకుంటున్నారా? ఓకే, సో అర్థమవుతుందా? ఇప్పుడు ఇతను గుడ్ అయితే, ఇప్పుడు కీ నెంబర్ 1 ఏంటి? ప్రజెంట్ వాల్యూ చాలా గొప్పది. దేవుడు నీ చేతిలో పెడుతున్న 1 రూపాయి అయినా, 1 నాణ్యమైనా, నీ వయసు అయినా, నీ తెలివితేటలైనా ప్రజెంట్లో చాలా గొప్పవి. నీకు ఇస్తున్న టైం అమ్మో వెల కట్టలేంది, భవిష్యత్తులో టైం చేయలేవు. అర్థమవుతుందా? నెంబర్ 2 ఇన్ఫ్లేషన్, ప్రతిదాని ధర పెరిగిద్ది. అర్థమవుతుందా? నెంబర్ 3, నేను ఎకానమీ క్లాస్ చెప్పట్లా, నేను బైబిల్లో 0వ సంవత్సరం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సరేనా? ఓకే, రైట్. నెంబర్ 3 ఏంటో తెలుసా? ఇక్కడ ఒక ప్రెడిక్టబుల్ అవుట్కమ్ ఉంది. గొప్పడవటానికి దేవుడు దారి చెప్పేశాడు. ఈ సన్నాసి ఉద్యోగి అనేవాడు ఏం చేశాడంటే, గుడ్డోడు. దేవుడు ప్రెడిక్టబుల్గా పెట్టాడు, చాలా ఎక్స్పెక్టెడ్గా పెట్టాడు. 6 సంవత్సరాలు కూర్చుకోవచ్చు, 7వ సంవత్సరం ఓకే రెస్ట్, విశ్రాంతి. విశ్రాంతికి నువ్వు కూర్చావు, విశ్రాంతికి ఈయన ఏం చేశాడు? ఉద్యోగం చేశాడు విశ్రాంతికి. ట్రాజెడీ. మీకు అర్థం? సో ఇప్పుడు రెడీ? 3rd థింగ్, దేవుడు మిమ్మల్ని దీవించింది మీ కళ్ళ ముందు కనపడిపోద్ది. ఆయనే చెప్తున్నాడు కదా, 6 సంవత్సరాలు నీకు కూర్చుకొనవలెను, 7వ సంవత్సరమున. ఇప్పుడు ఇతను ఎంత గొప్పోడయ్యాడు చెప్పండి? ఎందుకంటే 7వ సంవత్సరం డిమాండ్ వస్తుందని తెలుసుకున్నాడు. డిమాండ్ సప్లై కర్వ్ ఫాలో అయ్యాడు. ఒకదానికి విలువ వస్తుంది, ఒకదాని విలువ పోతుంది. ఒక విలువ లేని సందర్భంలో ఆ 6 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు ఈ డబ్బుకి పెద్ద వాల్యూ లేదే, అందరు కూర్చుకుంటారు కదా, మనం కూడా అప్పుడు నువ్వు ధాన్యం అమ్ముదామంటే వద్దు, 10 రూపాయలు, 100 రూపాయలు ఉండదు, 10కి, ఎందుకంటే అందరికీ పండుతుంది కదా. బట్ ఇయర్ కేమ్, ఒక సంవత్సరం వచ్చింది, అప్పుడు హలో అర్థమవుతుందా? సో ఇతని దగ్గర ఉన్నది ఏమవుతుంది? ఇప్పుడు ఈయన ఫుల్ ఆఫ్ డిమాండ్. ఓకే, నువ్వు ఆ రిసోర్సెస్ చాలా స్కేర్స్ అయిపోయినాయి, అది మళ్ళీ ఇతన్ని దెబ్బ కొడుతుంది. హలో, కరెక్ట్గా మీకు రావాలనుకున్నదే మీరు ఎఫోర్డ్ చేయలేరు. ఎందుకు? నీ వల్ల కాదు. నువ్వు ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడ నువ్వు ఆబ్సెంట్. ఆల్వేస్ ఓనర్ ఏమవుతాడంటే, ఎక్కడ డిమాండ్ ఉంటే అతనే డిమాండ్ పుట్టించేది. ఓనర్ పుట్టిస్తున్నాడు డిమాండ్. మీకు అర్థమవుతుందా? హలో, రైట్. ఇప్పుడు ఇతను బ్యాడ్ ఓనర్ అనుకుందాం, అప్పుడు ఉంటాయా అవన్నీ? ఉండవు. నా గొప్పోడి పని అయిపోయింది. ఓకే, ఇప్పుడు దాసుడు, యు కమాన్, ఉద్యోగి నువ్వు పక్కకి వెళ్ళు. బైబిల్లో ఉంది ఈ ముగ్గురే. ఓకే, జీతగాడు, దాసుడు, యజమాని. ఇప్పుడు నువ్వేంటి? ఓనర్ దగ్గర ఉన్న కూలివాడు. ఓకే, దాసుడు. 6 సంవత్సరాలు ఏముంటుంది నీ దగ్గర? నీది మొత్తం ఆయన తింటా ఉంటాడుగా. 7వ సంవత్సరం వచ్చింది. రెడీ? ఇటు పక్కకి శామ్. ఈ సర్వెంటే నువ్వు, ఈ సర్వెంటే అప్లోడ్, ఈ సర్వెంటే ప్రతి క్రిస్టియన్. ఓకే, క్రైస్తవ సమాజం అంతా దేవుడే మిగల్చాలరా అన్న సిస్టమ్ పెడితే, ఓ ధనమోహము, శాపము, పాపము. నిజమే, ఎందుకంటే నీ కోసం నువ్వు కూర్చుకుంటే మొత్తం పోతాయి. దేవుడు అంటుంది ఏంటంటే, తనతో ఉండటానికి కూర్చోమన్నాడు.
మీలో ఎవరైనా 7వ రోజు నేను సండేకి రావాలని చెప్పి ముందే వర్క్ని ఎందుకు కంప్లీట్ చేసుకోరు? దట్ ఈజ్ బ్లెస్సింగ్. దట్ ఈస్ ద వే యూ విల్ గెట్ బ్లెస్డ్. అర్థమవుతుందా? నేను ఉద్యోగం చేసేవాడిని, ఉద్యోగం చేశాం కదా, 4 రోజులు సెలవు, వచ్చి కమ్మగా సేవ చేసుకొని వెళ్ళేవాడిని. ఓకే, అన్ని పల్లెటూర్లన్నీ తిరిగేవాడిని. ఎవరో ఒకళ్ళు వెళ్తాం, లైట్ పెట్టాలా, ఫ్యాన్ పెట్టాలా, అన్నీ పెట్టేవాడిని. మీకు అర్థమవుతుంది? నేను నేర్చుకున్నాను. హలో, రైట్? అంటే సేవ కొరకు నా ఉద్యోగం, దేవుడి కోసం నా ఉద్యోగం. హలో, రైట్? దేవుడి కోసం సంపాదించడం మీకు లాస్ట్కి వచ్చాక అర్థమైపోతుంది. ఓకే, సో ఇప్పుడు శామ్ ఏం చేస్తున్నాడంటే, యాక్చువల్గా శామ్ అంటే ఏంటో తెలుసా? అంకుల్ శామ్ అంటే ట్యాక్సులు వసూలు చేసేవాడని అమెరికాలో. పోతే ఈయన పేరేంటో శామ్ ఉంది. ఇతను దాసుడు 6 ఏళ్ళు పనిచేశాడు. ఏమన్నా ఇమ్మను మీ ఓనర్ని, అతని జేబులో వద్దు తీసుకో. రైట్? ఏమి సంపాదించావు ఈ 6 ఏళ్ళు? ఏమి సంపాదించలే. దేవుడు మంచోడా చెడ్డోడా? చెడ్డోడు. ఎందుకు? నాకేమీ లేదు. సిగ్గులేదు? నువ్వెందుకు పోయి బానిసగా చేరు? ప్రతి వాడు నాకేం, నీ ఆస్తిని మొత్తం తగిలేసింది నువ్వా దేవుడా? నేనే. ఇది మాత్రం ఒప్పుకుంటున్నావు? సరేనా? కొంతమంది నేను కాదు, నువ్వెందుకు నా ఆస్తిని కూడా తగలేసావు అంటారు. వీళ్ళు మరి విచిత్రం. భ్రష్టం మనస్తుంది. ఇప్పుడు శామ్ 6 years అయిపోయింది. ఓ శామ్, కమాన్, యువర్ ఎ గుడ్ సర్వెంట్, మంచోడివి. 7వ సంవత్సరం వచ్చింది. మీ ఓనర్ కింద నువ్వు ఉండవు. ఓకే, ఓనర్ గట్టికి పట్టుకో. అతను నిన్ను పట్టుకోవాలి. ఇదిలు పిచ్చుకొని వెళ్ళు, బారా బాబు అని. నువ్వు ఉంచుకోలేవు, నువ్వు అతని రక్తం పీకింది చాలు. ఓకే, ఇప్పుడు 7వ సంవత్సరం బానిస ఏం చేశాడో తెలుసా? నా 7th year మీ ఓనర్ పొలంలోకి నువ్వు వెళ్ళొచ్చు ఫ్రీగా. హలో, కూర్చుకో. అది ఎన్ని అబ్బాయి స్పీడ్గా లేవే. పక్కనోడు పొలంలోకి కూడా వెళ్ళు. ఇదిగో అట్టికాయలు, జాంకాయలు, ఒలివ నూనె, అబ్బా రెడీ. దేవుడు మంచోడా చెడ్డోడా? మంచోడు. ఎందుకమ్మా? నీకేమి ఇయ్యలేదు కదా క్రితం. ఇప్పుడు ఎవరు నాపాడు? ఎవరు పొలంలోకి నీకు పంపాడు? యజమాని పొలంలోకి నన్ను పంపాడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి దగ్గర పనిచేస్తున్నారో వాడిని నొక్కాలని. అర్థమైందా ఏమన్నా నేను అనేది? అంటే నీకు దేవుడు ఒక సోర్స్ చూపించినప్పుడే యూ హ్యావ్ టు బికమ్ రిచ్. యూ హ్యావ్ టు నో ద టెక్నిక్. వాట్ ఈస్ దాట్? థ్రిఫ్ట్, సేవింగ్. ఇప్పుడు నువ్వు ఒక పూటే తిన్నావు, మిగతా 2 పూటలు దాచిపెట్టావు, కమ్మగా డబ్బులు సంపాదించావు, అన్నీ ఉండవు కానీ అన్ని కూర్చుకోగలవా నువ్వు? రెడీ? సో 7వ సంవత్సరం ఏమైంది? నువ్వు ఓనరా కాదా? ఓనర్. బట్ ధర్మశాస్త్రం ఏం చేసిందో తెలుసా? మంచిగా బిహేవ్ చేసింది పేదవాడి పట్ల. దేవుడు గొప్పవాడిని ఆపి నీకు విడుదల చేస్తున్నాడు. హలో, కళ్ళు తెరవండి. అన్నిసార్లు గొప్పవాడిని దీవించడు, దాసులను కూడా దేవుడు మైండ్లో పెట్టుకుంటాడు. నీకు కాకపోతే ఆ పలానా బిజినెస్, ఈ ప్రాజెక్టో, అదో నీకు ఒక 100 రూపాయలు, 1,00,000 రూపాయలు కోరుతాయి. అట్లీస్ట్ నువ్వు పోయి టీడీపీకో, వైసీపీకో కార్యకర్త అవుతా నీకు కూరుతాయి. మొత్తం తాగేది ఆగిపోయేది. అమ్మ మన పార్టీ వచ్చుంటే అనేది నీది రాదు. తర్వాత మనం ఎక్కడ ఉన్నామనేది కాదు, మనం ఏం చేస్తున్నాం అనేది. దేవుడు చెడ్డోడు కాదు. ఆయన ఆపర్చునిటీ ఇచ్చేటప్పుడు నువ్వేం చేస్తున్నావు? మీకు అర్థం? నువ్వు విత్తావా? లేదు, నేను. నీ బర్రెలు గొర్రెలన్నీ నీయా? నాయి కాదు. అవన్నీ నీ యజమానుడు పడ్డ కష్టమేనా? అవును. ఫలము నాది. వ్యాపారాలు మీరు పెట్టారా? ఉద్యోగాలు మీరు పెట్టారా? బ్యాంకుల దగ్గర అప్పులకు మీరు వెళ్ళారా? దాన్ని మీరు తీర్చారా? శుభ్రంగా కోసుకుంటున్నారు కదా. దాసుడు మెంటాలిటీలోంచి ఫస్ట్ బయటికి రావాలి. ఓకే, దేవుడు 7వ సంవత్సరం నీకు ఆపర్చునిటీ. ప్రతి ఒక్కడ అప్కరులో సంపాదిస్తే నువ్వు అప్పుడు బానిసే. అప్పుల్లో ఉన్నోడంతా టైట్. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి యూ హ్యావ్ టు ఎర్న్ సమ్వేర్.
ఓకే, అర్థమవుతుంది. సో 2 కూర్చోవు. నువ్వు గుడ్ ఫెలో, గుడ్ అప్పులోడివి, ఐ మీన్ సర్వెంట్వి. ఇప్పుడు ఈ ఓనర్ తప్పు చేశాడు. పేపర్, మీ ఓనర్ బ్యాడ్, ఆయనేం మిగుల్చుకోలే, పోయి ఆయన పొలంలోనే మొత్తం బండి నువ్వు తెచ్చుకున్నావు. హలో, 7వ సంవత్సరం వచ్చాను, ఉన్నావా? ఒలివ్ నూనె ఎంతగా అమ్ముతావు నువ్వు? కేజీ 500 అమ్ముతున్నారు. ఇప్పుడు మార్కెట్లో నువ్వు ఎంత పెడతావు? 5,000. నెల తర్వాత 10,000. హే, నువ్వు ఇన్ఫ్లేట్ చేస్తున్నట్టున్నావు. నువ్వే పెద్ద ద్రవ్యుల బలంలా ఉంటావు. మీకు అర్థమవుతుందా? ఎవడు పెంచుతున్నాడు చెప్పండి? ఎవడు పెంచడు? ఓనర్ పెంచుతాడు. ఎవరు పెంచరు. దేవా, నువ్వెందుకు గవర్నమెంట్ ఇలా పెట్టావు, వాడిని ఇలా పెట్టావు అనబాకు. నీ దగ్గర యాసెట్ లేక నువ్వు అలా అయిపోతున్నావు. ఎవరినో తిట్టొద్దు, నువ్వు రాంగ్ సైడ్లో ఉన్నావు ఈక్వేషన్లో. అర్థమవుతుందా? హలో, నిన్ను దోచుకునే ప్లేస్లో నువ్వే ఉన్నావు. నన్ను దోచుకోండి అని చెప్పి నువ్వు అట్లున్నావు. సో ఇప్పుడు ఓనర్ దగ్గర ఏమి లేదంట, ఆస్తి కాగితాలు పెట్టమనండి. అబ్బా అబ్బా, ఒకటి. ఆహా, 8వ సంవత్సరం వచ్చింది శామ్. సర్వెంట్ శామ్ ఇప్పుడు ఏమయ్యాడంటే ఓనర్ శ్యామయ్య. పోయి వేసుకో ఈ 100 పెట్టుకొని నీ పొలంలో. అర్థమవుతుందా? అర్థమైందా? ఇటురా. సో ఎక్కడుంది దేవుడు? ఆ కర్వ్స్ షిఫ్టింగ్లో ఉంది. మీకు అర్థమవుతుందా? రైట్. సో ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఫెలో, ఇప్పుడు నువ్వు చెడ్డ దాసుడివి. నో, గుడ్ ఫెలోకి ఏం అప్లై అవుతాయో చూద్దాం. నెంబర్ 1, నువ్వు కూర్చావు కదా. ఈ క్రితము ధనవంతుడి దగ్గర ఏమైనా? ఫస్ట్ 1 ప్రెజెంట్ వాల్యూ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ నెక్స్ట్ ఇన్ఫ్లేషన్, అండ్ థర్డ్ డిమాండ్. ఇప్పుడు ఇతనికి దాసుడు కదా, డెట్లో ఉన్నాడు కదా, కూర్చుకుంటున్నాడు కదా. ఇతనికి ఉండేవి ఏంటంటే ఫస్ట్ 7వ సంవత్సరంలో ఫ్రీ, స్వేచ్ఛ. అర్థమవుతుందా? ఆత్మీయంగా దేవుడే ఆడి మెడ మీద ఉన్న కాడి విరగొట్టడానికి రెడీగా ఉన్నాడు. సెకండ్ థింగ్, ఓనర్ అయ్యాడా లేదా? వర్స్ట్ కేస్ సినారియోలో నువ్వు కొంచెం సేవ్ చేసావు, ఒకటే సేవ్ చేసావు. 7వ సంవత్సరం అది సరిపోయింది. అప్పుడు నువ్వేమవుతావు? మళ్ళీ ఉద్యోగం చూసుకుంటావు. కానీ నువ్వు దాసుడుగా అయితే లేవు. మీకు అర్థమవుతుందా? సో ఈ మూడిట్లో ఒకడు అవుతాడు. అదే నువ్వు అసలు రూపాయి కూడా అక్కడ గ్లెన్ చేసుకున్నది మొత్తం నీ దాసుడు మెంటాలిటీ మొత్తం ఖర్చు చేసావు. అప్పుడేమవుతావు? దాసుడిని అవుతాను, బానిస అవుతాను. ఓకే, వీడికి సునాద సంవత్సరమే, ఇంకా 50 ఏళ్ళు ఆగాల్సిందే. అంత పెద్ద అప్పు చేసాడు. మీకు అర్థమవుతుందా? హలో, సో నేను మిమ్మల్ని ఒక రహస్యం ఇప్పుడు అడుగుతా. అతని దగ్గరున్న డబ్బు ఇతని దగ్గరికి దేవుడు ఎలా మళ్ళించాడో చెప్పాలి. లేదా ఇతని దగ్గరున్న డబ్బు అతని దగ్గరికి ఎట్లా మళ్ళించాడు? డబ్బు ఎలా మళ్ళుతుంది దారి చెప్పండి. వెల్త్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది? ఒకడి దగ్గర వాడి ఓన్ సంపద పక్కనోడికి ఎలా వెళ్తుంది? దేవుడు కలుగజేసుకొని కొన్ని సన్నివేశాలని, కొన్ని కట్టడలను తీసుకొని వచ్చి స్టాప్ చేసేటప్పుడు ఇంకోవైపు మళ్ళుద్ది. అర్థమవుతుందా? సునాద సంవత్సరం ఏమో ఇతనికి పని చేసే సంవత్సరం, ఓకే, అతనికేమో విశ్రాంతి సంవత్సరం. 6 సంవత్సరాలు అతను పని చేస్తాడు, ఇతను ఏమి సంపాదించడు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఆ కర్వ్స్ షిఫ్ట్ అంటే ఇప్పుడు దీవించు దేవుడిలో ఉందా, కష్టపడే శామ్లో ఉందా? గుర్తుపెట్టుకోండి, నాకు ఈ భాగ్యము ఇదంతా కలిగి నా సొంత శక్తి చేత కలిగినవి నువ్వు అనుకోమో, నీ దేవుడైన యెహోవాకు భయపడవలెను. నువ్వు భాగ్యము సంపాదించుకున్నట్లు నీకు సామర్థ్యం కలుగ చేయబడు నీ దేవుడైన యెహోవాయే. ఓకే, ఇది మీకు అర్థమైతే నీ దగ్గర ఉన్న రూపాయి ఎగిరిపోయిద్దని నీకు తెలుసు, నీ దగ్గర ఉన్న రూపాయిని దీవించేది ప్రభు అనే నీకు తెలుస్తుంది. అర్థమవుతుందా? అంతేగాని డబ్బులో ఏమీ లేదు. నీ దగ్గర నువ్వు ఎంతైనా కూర్చుకో, నో ప్రాబ్లం. వామ్స్ తింటే మన్నా ఏమైంది? కంపు కొట్టుద్ది.
ఇట్స్ ఆఫ్ నో యూస్. కష్టపడి సేవ్ చేస్తాడు, ఎవడో దొంగతనం చేస్తాడు, లేకపోతే ఏ హాస్పిటల్కో పెడతావు, ఏదో ఒక విధంగా పోయిద్ది. మరి నీ కష్టార్జితం ఏమైంది? ఓకే, దేవుడు పద్ధతులు నడిస్తే ఆయన సెక్యూర్ చేస్తాడు. రైట్, మీకు అర్థమవుతుందా? రైట్. సో ఈ 7వ సంవత్సరం నీకు వచ్చిన డబ్బునేమందాం చెప్పు. నీకొచ్చిన డబ్బునేమో నీ భవిష్యత్తు క్యాష్ ఫ్లో, రాబోయే ఆదాయాలు కూడా. నీకొచ్చే డబ్బు ఏంటి? లాభం. అర్థమవుతుందా? లాభాలు అనేవి బేబీ స్టేజ్, అది అంతకన్నా మెగా స్టేజ్. ఓకే, నీ ఇంజిన్ రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, క్యాష్ ఫ్లో స్టేజ్. అర్థమవుతుంది కదా? నా జరుగు, మధ్యలో ఉండు శామ్. ఇప్పుడు ఇతను ఎవరు? గట్టిగా చెప్పండి. ఉద్యోగి. ఈ ఉద్యోగి ఓనర్ దగ్గరికి వెళ్ళి పనిచేశాడు. ఓకే, 6 ఏళ్ళు పనిచేసి సంపాదించాడు. ఓకే, 7వ సంవత్సరం వచ్చింది. ఏం చేస్తాడు? ఏడో సంవత్సరం వచ్చింది. టమాటాలు కేజీ 1000 రూపాయలు, 100 రూపాయలు. ఏం చేస్తావు? అర్థమవుతుందా? ఇప్పుడు అన్ని మార్కెట్లో డిమాండ్, కొనలేవు. సో లైఫ్ నిన్ను దాటి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటావు. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు ఉద్యోగం చేయొద్దని నేను చెప్పట్లేదు, ఉద్యోగాలు చేసుకోండి. నేనేమో చెప్తున్నానంటే, నువ్వు ఉద్యోగం చేసినా నువ్వేం చేయాలంటే, అతని దగ్గర సంపాదించావు కదా, ఇది తినకుండా బతుకు, మిగులుచ్చు, చావు, ఏమైనావు, ఈ 100 అట్టి పెట్టు. ఓకే, అర్థమవుతుందా? 80 రూపాయలని అనుకుందాం. 7వ సంవత్సరం వచ్చింది, దాటేసావు మొత్తానికి 20 రూపాయలతో బతికేసి. ఓకే, పున్నీళ్ళలో గిన్నీళ్ళలో పోసుకొని తాగావు. యాస్, యూ హ్యావ్ సేవ్డ్. ఎస్, నౌ నువ్వు ఏదైనా కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదా? సో ఇతను డెడ్ స్లోలో ఉంటాడు, కానీ ఓనర్ అవ్వచ్చు. మీకు అర్థమవుతుందా? ఇతను ఎలా బతకాలి? ఇతనికి దేవుడు ఆపర్చునిటీ ఇస్తే ఏం చేస్తాడు? ఆపర్చునిటీ ఇతనికి రావు, అతనికి వస్తాయి. నీ దగ్గర ఆపర్చునిటీ ఏంటో తెలుసా? నీ దగ్గర 80 రూపాయలు ఉందే, అప్పుడు అందరు సునాద సంవత్సరం అయిపోయి అందరు బయటకు వచ్చారు కదా, ఎవరి పొలాలు ఎవరి స్థలాలు వాడుకున్నాయి కదా. ఇప్పుడు స్థలాలు డిమాండ్లో లేవు, 80 రూపాయలు కొనుక్కోవచ్చు. హలో, మీకు అర్థమవుతుందా? దేవుడు ఇతనికి కూడా నువ్వు సేవ్ చేస్తే ఒకనాడు నీకు ఒక మంచి కారు తీసుకొని వస్తాడు, నీకు ఆపర్చునిటీ, అవకాశం తీసుకొని వస్తాడు. మీకు అర్థమవుతుందా? రైట్. సో ఈ 3 ఎగ్జాంపుల్స్లో ఇప్పుడు ఇతను సేవ్ చేయలేదు అనుకుందాం, రూపాయి కూడా. ఏమవుతాడు చెప్పండి? బానిస అవుతాడా ఉద్యోగి నుంచి? రైట్. సో 3 స్ట్రైట్ నుంచి చూడండి, చెప్తా. ఓనర్, సర్వెంట్, జీతగాడు. ఓకే, మీరు ఈ 3 ఏది ఉంటారు? ఓనర్. 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 అందరికీ ఓనర్ కావాలి, ఓనర్ అయ్యే లక్షణాలు లేవు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, దేవుడు ఒక కీ పెట్టాడు. అదేంటనగా, ఎప్పుడు దేవుడు భవిష్యత్తులో మీకు అవకాశాలు తెస్తుంటాడు, దానికి రెడీ అవ్వాలి. అర్థమవుతుందా? ఇంకా కరెక్ట్గా చెప్తాను. దేవుడితో ఉండే ఒక టైం దేవుడు పెట్టుకుంటాడు మీతోటి. మీరు ఇప్పుడు కష్టంలో ఎందుకున్నారంటే, ఇది మీరు దేవుడితో ఉండే సమయం. కానీ అప్పుడే మనోళ్ళు కష్టంలో ఉన్నానని చెప్పి తీర్థయాత్రలకు వెళ్తారు. మనశ్శాంతి లేదు, అట్టివి పెట్టు, ఆ మనశ్శాంతి లేదు, నా బంధువు దగ్గరికి వెళ్ళు, వీడు ఎప్పుడు ఇంట్లోంచి వెళ్తాడని వాడు అనుకుంటుంటాడు. సో నువ్వు ఆ ఇదిలోకి వెళ్తావు. సరే,
ఇప్పుడు దేవుడు మైండ్ని అర్థం చేసుకోండి. గాడ్స్ ఓరియంటేషన్ చూడండి. దేవుడు ఏమనుకున్నాడంటే, ఇప్పుడు మీరు దేవుడు, భవిష్యత్తులో నేను చేయబోయేది మీ ముగ్గురికి పుస్తకం రాసి చెప్పానా? అవునా? కానీ మీ ముగ్గురు బిహేవియర్ ఎలా ఉంది? హలో, ఇలాగే నేను చేయబోయేది స్మైల్స్ చేసి చెప్పించాను లేదా? అరే నా వాక్యం రా, నా వాగ్దానం రా, అది ఓపెన్ చేసే టైం వచ్చింది, దానికల్లా మీరు రెడీ అయిపోవాలి. హలో, అర్థమవుతుందా? సో ఆ ఆపర్చునిటీ దేవుడు నీకు తెచ్చే టైంకి నువ్వు రెడీ ఉండాలి, లేదంటే బస్సు వెళ్ళిపోయింది లేట్ అయ్యావంటే. ఓకే, సో దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మంచి రోజులు ఇస్తాడు. ఓకే, 6 దినములు నువ్వు కష్టపడను, 7వ రోజు నాది, నువ్వు నాతో ఉండే రోజు ఉంటుంది. అర్థమవుతుందా? మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఉన్నా, ఎన్ని వ్యాపారాలను తీసి పక్కన పెట్టాలి, అది కూడా నువ్వు అతిక్రమించి నేను ఎక్కువ సంపాదించుకుంటానని లోకంకి వెళ్ళావంటే, ఓకే, తర్వాత రోజుకి కంపు కొట్టును. ఎక్కువగా కూర్చుకున్న వానికి ఎక్కువ కాలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదని ఈ విధముగా చెప్పవచ్చును. మీరు ఎంతైనా కూర్చుకోండి, ఒక్కసారి నువ్వు ఆ లాని ఉల్లంఘించావు కాబట్టి నీకు అన్నీ నెగిటివే. నువ్వు లాలోనే ఉండాలి. వీళ్ళు ముగ్గురు దాసుడుగా ఉన్నా పర్లేదు, ఉద్యోగుడిగా ఉన్నా పర్లేదు, కానీ ధర్మశాస్త్రాన్ని లేకపోతే దేవుడు పెట్టిన విధానాన్ని వాళ్ళు అతిక్రమించలా, కవనెంట్లోంచి బయటికి వెళ్ళాల. కానీ నువ్వు 7వ సంవత్సరం కూడా వెళ్ళి ఉద్యోగం చేసావు అనుకుందాం, నాకు ఉద్యోగం ఇవ్వండి అని దొంగ సేవకుడిగా చేరావు, అవుట్. నువ్వు దేవుడి కామన్వెల్త్ నుంచి పక్కకి వెళ్ళిపోతావు. మీకు అర్థమవుతుందా? అయ్యా నన్ను కొంచెం సేవకుడిగా పెట్టుకుంటే నువ్వు ఫెయిల్ అవుతావు. నువ్వు కూడా నీ పొలంలోకి వెళ్ళి విత్తావంటే నువ్వు ఫెయిల్ అవుతావు. మీకు అర్థమవుతుందా? సో ఈ 7వ సంవత్సరాన ఈ దాసుడిని దేవుడు ఎత్తాలనుకుంటున్నాడు అనుకున్నాడు, మంచి మనసు కలిగి ఉన్నాడు అనుకుందాం. పంట ఎట్టిస్తాడు చెప్పండి? 100 అంతలకి ఇస్తే వీడి దరిద్రం మొత్తం పోయినట్టేనా? బట్ హీ మస్ట్ బి రెడీ, గ్లెన్ చేసుకోవటానికి రెడీగా ఉండాలి. అలాగే ఇతను కూడా, ఓకే, అమ్మో 7వ సంవత్సరం వస్తుంది కాబట్టి 8కి నేను చాలా రెడీ అవ్వాలి, ఎందుకంటే నా రిసోర్సెస్ చాలా తక్కువ. హలో, అర్థమవుతుందా? రైట్. బ్యాంక్ లోన్ ఇచ్చింది, ఆ లోన్తో నేను పలాంది ఏం కొన్నా, ఫ్రిడ్జ్ తీసి నువ్వు డీప్ ఫ్రిడ్జ్లో కూర్చోకూడదు, నేరుగా నిన్ను మార్చిరి ఆడకూడదు, తీసుకెళ్తారు. యా, అర్థమైంది? సో ఫస్ట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అంత భవిష్యత్తు చూస్తుంటాడు. ఫ్యూచర్ ఓరియంటేషన్లో భవిష్యత్తులో ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు అంటే గుర్తుపెట్టుకో, మొత్తం బీకి ఆయనతో కూర్చోబెట్టే రోజు వచ్చింది. హలో, ఆ రోజుకి రెడీగా ఉండు. భలే, అందుకే ప్రజలు చాలా తెలివిగా గవర్నమెంట్ జాబ్ కావాలంటారు. అబ్బాయి ఎవరు పెక్కుండా ఉండేదని, వాడికి ఇన్ఫ్లేషను, డిమాండ్ సప్లై కరువులు, ఈ డీసీఎఫ్లు ఏం చేస్తాయి అంటే మొత్తం బీకేస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తాడు, అది కూడా ఇన్ఫ్లేషన్ తినేస్తూ ఉంటుంది. చక్కని ఒక రోగం ఇస్తాడు, ఉద్యోగం కదా, ఆధార్ కార్డు పనిచేయదు, ఆరోగ్యశ్రీ. ఏం చేస్తావు ఇప్పుడు? లోక సిస్టమ్ మీద డిపెండ్ అయితే ఇంతే ఉంటావు. దేవుడి నిబంధన, దేవుడి మాట మీద డిపెండ్ అయితే వేరేగా ఉంటారు. మీకు అర్థమవుతుందా? రైట్. అండ్ సెకండ్ థింగ్ ఏం చేస్తాడంటే దేవుడు సమాధానం ఇస్తాడు, ఓకే, సమృద్ధి ఇస్తాడు. అంటే ఆ సైకిల్స్లో దేవుడు కూర్చాలి, పీస్ ఇస్తూ ఉంటాడు, మళ్ళీ మీకు దీవెనిస్తూ ఉంటాడు. ఈ సైకిల్స్ రన్ అవుతానే ఉంటాయి. అంటే ఇప్పుడు అది అవసరం లేదండి. సో లాస్ట్గా తెలుసుకోవాల్సిన విషయం, నీకు దీవెన రావాలంటే, శామ్ నీకు రావాలంటే, నువ్వు ఉందా, ఇది అందరికీ తెలిసిన కేసే. నీకు రావాలని అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఈ వ్యక్తికి దీవింపబడాలంటే ఏం చేయాలి? నీకు ఒకటి తెలియాలి, ఏంటంటే దేవుడు ఈ లోకము మీద సార్వభౌమ అధికారం కలవాడు. కాబట్టి ఆయన దీవెన మళ్ళించాలనుకున్నప్పుడు నా వైపు మళ్ళిస్తాడు, ఆపినప్పుడు నేను ఇబ్బంది పడతాను. సో గాడ్ ఈజ్ సావరింగ్. కాబట్టి దేవుడు, ప్రభువా నేను రెడీ, మంచిగా నాయనా అని నువ్వు రెడీ అవ్వాలి. హలో. సో దేవుడు వీటన్నిటి మీద ప్రభువు కదా, మీకు ఆ టైంకి ఆయన తీసుకొని రాగలుగుతాడు. ఆర్ యూ గెటింగ్? యా, క్లియర్? మీకు ఇదంతా అర్థమైంది కదా? మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఒక నిమిషం.
ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేయండి. సో ఇదంతా పాత నిబంధన, ఓకేనా? నేను అది తీసి ఎందుకు చెప్పానంటే, మన లైఫ్లో దేవుడు ఇలా సైకిల్స్లో పనిచేస్తూ ఉంటాడనమాట. మనకిచ్చే రోజు వస్తుంది, మన దగ్గర నుంచి దేవుడితో గడపాల్సిన రోజు వస్తుంది. ఓకే, మీలో ఎంతమంది దేవుడు గడపడానికి రెడీ? అప్పుడు మీ దగ్గర ఏముండి ఉండాలి? ఇలా ఇజ్రాయేలీని దేవుడు ఏం చేశాడో తెలుసా? వాడు సేవ్ చేయాల్సిన ప్రెషర్ పెట్టాడు, దేవుడితో ఉండాల్సిన ప్రెషర్ పెట్టాడు, నేను ఓనర్ అంటానికి వీలు లేకుండా చేశాడు. ఎంత మాయ! సంపాదన అనేది ఎంత పెద్ద మాయో తెలుసా మీకు? అది లేదు. నువ్వేమో 6 సంవత్సరాలు కూర్చాలి, కూర్చిన దానిలో కాముగా ఉండాలి. ఓకే, ఆ 7వ సంవత్సరం కోసమే నువ్వు కూడుస్తున్నావు బతికి బట్టగట్టడానికి. ప్లస్ ఈ 7వ సంవత్సరం నువ్వు బండేదేమో ఇంకోటికి ఇస్తాడు, అది నీది కాదు. కాబట్టి దేవుడు ఓనర్ ఆ టైంలో. సో నిన్ను కూర్చమంటున్నాడు, మళ్ళీ నీ పొలము నీ చేతిలో ఉంచట్లేదు. కంప్లీట్ దేవుడు దీవెన మీద ఆధారపడాలి, నీ గుణము బాగుండాలి, నీకు సేవింగ్ నేర్పిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఎందుకని మీరు సేవ్ చేస్తున్నారు? దేవుడి కొరకు. దేవుడు డేంజర్ అయ్యా, రేపు ఏమైనా చేస్తాడు. అర్థమవుతుందా? నన్ను కూర్చోబెడతాడు కూడా, ఎందుకంటే రాబోయే దీవెనకి ముందు నేను దేవుడితో గడపటానికి నాకు ఆ ప్లేస్ చేస్తాడు అని నువ్వు రెడీగా. కాబట్టి మీకు సేవ్ చేయటం నేర్పిస్తున్నాడు. సేవ్ చేయకపోతే తర్వాత ఇవ్వబోయే ఆపర్చునిటీ లేదు. కాబట్టి దేవుడు తనతో ఉంచుకుంటా మిమ్మల్ని మీకు కూడుస్తా, మీ దగ్గర ఉన్న ఓనర్షిప్, ఈ పొలం నాదే, ఈ స్థలం నాదే, నేను ఒక ఇల్లు కొనుక్కున్నా అనుకోనీయకుండా ఇల్లు మళ్ళీ ఆయన కైవసం చేసుకొని ఇలాంటి ఒక కామన్వెల్త్లో దేవుడు నడుపుతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఏదైనా నాది అని అంటే అది ఎగిరిపోయింది. ఇది ప్రభు ఇచ్చింది. మీకు అర్థమవుతుందా? వాళ్ళకి వారసత్వం, ఇన్హెరిటెన్స్. నీకు ఒక స్థలం వచ్చినా, పొలం వచ్చినా, దేవుడు ఏ దీవెనిచ్చినా ఇట్స్ బికాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. నీ ఓన్ కాదు. అందుకే నీ ఓన్వి కూడా నీ మీద తిరగబడతాయి. ఈ బిజినెస్ బ్రహ్మాండంగా వెళ్తుంది, నేను ఎంత టాలెంటెడో, ఎంత రాత్రి అంతా ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. చేపలు నీ మాట అంటే ఏంటి? మీకు అర్థమవుతుందా? సో దేవుడు ఈ థింగ్స్, మనిషిని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు, ఉన్న రిసోర్సెస్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు, ఆ భూమిని కూడా ఆలోచించి సునాద సంవత్సరం ప్రకటించాడు. అది కూడా ఎందుకు? నీ మంచికే, నువ్వు తర్వాత విత్తితే నూరంతలకే. అర్థమవుతుందా? అన్నిటినీ బ్యాలెన్స్లో పెట్టాడు. ఇలాంటి ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడులో ప్రపంచం ఎలా రన్ అవుతుంది? దోచుకున్నోడికి దోచుకున్నంత. ఈ బ్యాంకింగ్లు గీంకింగ్ ఈ సిస్టమ్ అంతా వచ్చిన తర్వాత కంపు అయింది. దేవుడు ఇలా పెట్టి అందరినీ దైవికంగా ఒక సంవత్సరం పాటు, అదే సునాద సంవత్సరం వచ్చింది అనుకుందాం, 6వ సంవత్సరం అంతంలో పంట కోసుకుంటావా? 7వ సంవత్సరం ఖాళీగా కూర్చోవాలి, 8వ సంవత్సరం ఖాళీగా కూర్చోవాలి, 9వ సంవత్సరం విత్తుకొని 9వ సంవత్సరం అంతం అందు కోసుకోవాలి. 3 సంవత్సరాలకి ఒక్కసారే ఇస్తాడు. 6వ సంవత్సరమే అంటే దేవుడు నీతో నిన్ను ఉంచుకోవాలి తనతో అనుకున్నప్పుడు, ఓకే, నీకు టైట్ కండిషన్స్ తెచ్చేటప్పుడు సమృద్ధి ముందు పరిగెత్తుకుంటా వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇచ్చేసి ఇప్పుడు నాతో ఉండి అంటాడు. మీకు అర్థమవుతుందా? డస్ ఇట్ అప్లై ఇన్ ద న్యూ టెస్టమెంట్? ఇప్పుడు కొత్త నిబంధనలు ఎన్ని అప్లై అవుతాయా? ఈ సునాద సంవత్సరం ఇప్పుడు అంత లేదు కదా, ఏంటి? రైట్? అప్పట్లో ఇజ్రాయెల్ అనే దేవుని స్టేట్, దేవుని రాజ్యం. ఓకే, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏమైందంటే, రాజ్యం అక్కడ ఇక్కడ అని వెతకొద్దు, అది నువ్వు. ఓకే, ఒకప్పుడు నిబంధన ఒక స్టేట్తో చేసుకున్నాడు, ఇప్పుడు నిబంధన నీతో చేసుకున్నాడు. అర్థమవుతుందా? అనగా పరలోక రాజ్యము ఒక్కొక్కడిలో ఉంది, ఒక్కొక్కడు ఈ కరువులోనే వెళ్తుంటాడు. అర్థమవుతుందా? అది బయట లేదు, అది వారి హృదయముల మీద రాయబడింది. అర్థమైందా? ఉన్నారా? సో యేసుక్రీస్తు ఏం చేశాడంటే, మెల్కీసెదెకుని ఫేస్ చేసి, అబ్రహాము మెల్కీసెదెకు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంట? రొట్టె ద్రాక్షారసము ఫస్ట్ ఎవరు ఇచ్చారు? మెల్కీసెదెకు ఇచ్చాడు. ఓకే, మెల్కీసెదెకు ఎప్పుడైతే రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడో, అబ్రహాం ఏం చేశాడు? దశమాంసము ఇచ్చానని రాసిన. సో ఎవరైతే రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడో వాళ్ళకి అబ్రహాం ఏం చేశాడు? 10వ భాగం ఇచ్చాడు.
ఇది దేవుడి సిస్టమ్. దశం భాగం ఎక్కడికి వెళ్ళిద్ది, ఎక్కడ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే అక్కడికి వెళ్ళిద్ది. ఓకే, ఆ విధానంలో పెట్టాడు. కాబట్టి ఇప్పుడు మెల్కీసెదెక్ ఆస్తి సంపద మనుషులకు పుట్టినవాడు కాదు. ఓకే, తల్లి అయినను తండ్రి అయినను లేడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మెల్కీసెదెకులో ఉన్న రాజ్యం, యాజకత్వం అబ్రహాముకి, అతని లయన్స్లో ఉన్న, అతని గర్భవాసములో ఉన్న లేవికి కూడా వచ్చినాయి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ విధంగా మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన యేసుక్రీస్తు వచ్చాడు కదా. ఓకే, ఇప్పుడు ఆయన వచ్చి ఇది నా శరీరము, దీన్ని తీసుకొని తినండి, ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన, దీనిలో త్రాగునెళ్ళినప్పుడల్లా నన్ను ఇది మీ నిమిత్తము చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా దేవుడు మీతో నిబంధన ఏర్పరచుకోవాలనుకుంటున్నాడా లేదా? ఓకే, నా నిబంధనను స్థాపించుటకు మీ సస్యము మీ ద్రవ్యము అన్నీ దీవింపబడతాయా లేదా? ఎస్టాబ్లిష్ చేస్తాడా లేదా? బట్ ఇట్ ఈస్ పర్సనల్. అప్పుడు కార్పొరేట్గా ఉండేది, ఇప్పుడు వ్యక్తిగతం. దేవుడు నీతోనేవి మొదలు పెడతాడు. నేను ఇలా బతకాలి, తర్వాత టఫ్ టైమ్స్, తర్వాత ఇట్లా వస్తుంది. మీకు అర్థమవుతుంది, ఈ సైకిల్ ఇలా వెళ్తుంది. అందరికి అర్థమైనట్టే, రైట్? సో లేచి ఉంచుదాం. మీకు ఇక్కడ కీ పాయింట్ ఏమనిపించింది చెప్పండి? ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఏంటి? నేను అందరూ అట్టున్నారు. అతి ముఖ్యమైన మొదటి పాఠం ఏంటి? నాట్ సేవింగ్స్, థ్రిఫ్ట్. ఖర్చులు తగ్గించుకుంటూ సేవ్ చేసుకోవటం. అర్థమవుతుందా? సో అవి ఎందుకనంటే దేవుడితో ఉండటానికి. అర్థమైందా? అంతేకాని నేను లోకంలో రిచ్ అవ్వాలి, రిచ్ పల్లము 100 ఫ్లోర్లు ఇల్లు కట్టాలనుకుంటే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న ఇది. అర్థమవుతుందా? అలా కాదు దేవుడు, రైట్? సో ఇప్పుడు అప్పున్నోడు గొప్పోడు అవ్వచ్చా అవ్వకూడదా? గొప్పోడు అప్పున్నోడు అయిపోతాడా అవడా? ఎందుకు అవుతున్నాడు? ఇదంతా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరు ధనాన్ని కూర్చి ఉంచుతారో వాళ్ళ వశం చేస్తాడు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగింది తీసివేయబడును. ఎందుకు దేవుడు ఈ మెథడాలజీ అప్లై చేస్తున్నాడు? బికాస్ దేవుడు భూమిని రన్ చేయాలనుకున్నప్పుడు సోమరిపోతు చేతిలోంచి తీసేసి దాని ఫలము పండించేవాడి చేతికి ఇస్తున్నాడు. నువ్వు సోమరిపోతు తింటున్నావు కాబట్టి నీ చేతిలోంచి తీసేసి సంపాదించేవాడి చేతిలో పెడతాడు. వాడు రూపాయి తీసుకొని వెళ్ళి పేదోడికి ఇస్తాడు. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ ప్రిన్సిపల్. అండ్ సెకండ్, సునాద సంవత్సరం వచ్చింది కదా, విశ్రాంతి సంవత్సరం వచ్చింది కదా. ఆ సంవత్సరంలో వాళ్ళు పేదలకి ఆ స్థలం వదిలేరు కాబట్టి నువ్వెంత చారిటీ, నువ్వెంత దేవుని రాజ్యానికి చేస్తున్నావు, దట్ బ్రింగ్స్ యువర్ ఫ్యూచర్ బ్లెస్సింగ్. నువ్వు దానికి చేసినప్పుడు మీ దేవుడైన యెహోవా నువ్వు ఆ కార్యము చేసినందున, ద్వితీయోపదేశం భేద ఉండక మానడు, కానీ నువ్వు అవశ్యముగా చేయి చాచవలను. ఓకే, దావీదు జీవితంలో 2 సార్లు చూశాడు ఈ సునాద సంవత్సరాలు. దగ్గర 10 సంవత్సరాలు అప్పుడు చూసుండి. ఆ తర్వాత మళ్ళీ 60 సంవత్సరాలు అప్పుడు చూసుండి. ఓకే, సో ఈ 2 సార్లు చూసి కీర్తనలలో 35లో ఏమన్నాడంటే, నేను కుర్రవాడినై ఉంటేనే ఇప్పుడు ముసలివాడినయ్యాను, కానీ నీతిమంతుడు ఆకలి గొనుట అడుక్కోవటం నేను చూడలేదు. సునాద సంవత్సరంలో కూడా చూడలేదు, ఎందుకంటే 2 చూసి చెప్తున్నాడు. హలో, నేను అంటుంది అర్థమైంది కాదు, మీకు అసలు ఇది అర్థంగా. దావీదు కాలంలో 3 సంవత్సరాలు కరువు అంట. 3 సంవత్సరాలు కరువు వస్తే 6 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కరువు అయితే ఇంకా నువ్వు ఎలా కూడుస్తావు? ఈ సునాద సంవత్సరం నువ్వు ఎలా బ్రతుకుతావు? సో చాలా టఫ్ టైం. దేవుడు ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు ఎంత దీవించి ఉండాలి. ఇది చూసారా మీరు దేవుడు మెకానిజం ఒక్కొక్క వ్యక్తి జీవితంతో ఎలా ఉందో? మనమేమో చాలా కేర్లెస్గా సింపుల్గా అలా చేస్తున్నాం. అందుకే మీరు అంత పూరైపోతున్నారు, దేవుడి పద్ధతిని అర్థం చేసుకోక. అర్థమవుతుందా? రైట్? సో ఫస్ట్ థింగ్, దేవుని కొరకు, దేవుణ్ణి బట్టి, ఆయన ఇచ్చే అవకాశాన్ని బట్టి నువ్వు సేవ్ చేయాలి. ఆయన యందు భయభక్తులు ఉంచి. నీ కష్టం చేత ఎక్కువ కాదు. ఎలా అవుతుంది? దేవుడు షిఫ్ట్ చేయటం వల్ల నీకు ఒక ఆపర్చునిటీ ఆ ఆపర్చునిటీకి రెడీ అవ్వాలి. రెండోది, ఆ గొప్ప మెగా ఆపర్చునిటీ ఎక్కడ వస్తుందంటే దేవుని నిబంధనలో మనం ఉన్నప్పుడు, ఆయన పేదలకు ఇచ్చినప్పుడు, ఆయన రాజ్యంకి ఇచ్చినప్పుడు, ఆ ఖాళీ టైంలో, నీ టఫ్ టైంలో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అనేది నీ ఫ్యూచర్ బ్లెస్సింగ్ని డిటర్మైన్ చేస్తుంది. ఓకే, కష్టంలో నాకే మిగల్లా,
నో, కష్టంలో ఉన్నోడు చేయాలి. ఓకే, నీకు లేమి కొదవ ఉన్నప్పుడు అప్పుడు తెగించి చేయాలి. అప్పుడు నీకు ఒక వరం వచ్చింది. ఏంటో తెలుసా? అది విశ్వాసం. డబ్బుని కూడుస్తూ ఉండండి, మీకు పిరికితనం వస్తుంది. కానీ ఒకసారి ఇచ్చి చూడండి, ఎనలేని ధైర్యం వస్తుంది. ఖచ్చితంగా దేవుడు నాకు అది ఇస్తాడని మీకు అర్థమైపోతుంది. మీకు అర్థమవుతుంది కదా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ప్రభువా తండ్రి, మాకు నువ్వు ఏదైతే ప్రజెంట్ ఇచ్చావో అదే మా జీవితం మొత్తానికి. కనుక తండ్రి, నువ్వు ఇచ్చింది అమూల్యంగా నీ వాక్యంలోకి వాళ్ళు వెత్తటానికి వాళ్ళకి సహాయం చేయమని, వాళ్ళ హార్ట్స్ని ఓపెన్ చేయమని ప్రార్థన చేస్తాను. అలాగే తండ్రి, వాళ్ళ ప్రతి భారం, ప్రతి కాడిని నువ్వు విరగొడతానన్నావు. ఇందును బట్టి నేను మీ దేవుడినైన యెహోవానని మీరు తెలుసుకుందరన్నావు. కాబట్టి అది నీ ప్రవచనం, అది నీ మాట, నీ వాక్కు గనుక వాళ్ళ జీవితంలో తండ్రి వాళ్ళ కాడి అన్నింటినీ విరుగొట్టి నువ్వు వాళ్ళ దేవుడు నన్ను ప్రూవ్ చేసుకోమని దీవించమని నా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.